హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. పెద్ద గుమ్మడికాయ పల్లెటూరులో గింజలు పడి మొలుస్తూ ఉంటాయి కదా, కాయలు తెల్లగా కనబడుతూ ఉంటుంది. ఆరోగ్యానికి అదే చాలా మంచిది. మనం ఏం చేస్తాము, దిష్టి తీసేస్తాము, కొత్త ఇంట్లో ముందు కట్టేస్తాము. అట్లా కాకుండా ఏం చేయాలా, దాన్ని మనము ఎట్లా వాడుకుంటే ప్రయోజనమో చూడాలి. వేసవిలో జ్యూసులు తాగవచ్చు. ఆ జ్యూసుల్లో నిమ్మకాయ తేనె వేసుకుని తాగితే మన కడుపులో ఉండే వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంటికి ముందు కూడా దీన్ని వేలాడదీస్తాం కదా, కానీ ఇందులో 100 గ్రాము క్యాలరీలు, 100 గ్రాము గుమ్మడికాయలో 10 క్యాలరీ శక్తి ఉంటుంది. ఎక్కువ నీళ్లు ఉంటుంది దీంట్లో. అన్నిటికన్నా తక్కువ క్యాలరీ ఉన్న కాయ ఏది అంటే ఈ బూడిద గుమ్మడికాయే. విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కూరగా వండుకోవచ్చు, హల్వా కూడా చేసుకోవచ్చు, కూటు మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు. ఇది ప్రేవుల్లోని వేస్ట్ని అంతా క్లీన్ చేస్తుంది. బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు షుగర్ తగ్గాలంటే కూడా వీటిని మనము కూరలుగా వండుకుని తినొచ్చు, కర్రీస్గా వండుకోవచ్చు, చపాతీలోకి కూటుగా చేసుకొని తింటే బాగుంటుంది, సాంబార్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. సాంబార్ పెట్టినప్పటికన్నా మధ్యాహ్నం పెట్టినామంటే రాత్రికి కూర భలే టేస్ట్ ఎక్కిపోతుంది. ఆ ముక్కల్లో ఆ కారం అంతా ఊరి తింటే బాగుంటుంది అన్నమాట. ఉదయం తెల్లారితో వేడి నీళ్ళు తాగేసి తర్వాత ఇది చేసుకోవచ్చు. మనం ఇది చేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. ఈ నీళ్ళు కింద పోయకుండా మనము జ్యూస్ లాగా వేసుకొని నిమ్మకాయ తేనె వేసుకొని తాగేసేయచ్చు. ఈ గుమ్మడికాయల్లో ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట. అదే వడియాలు పెట్టుకోవచ్చు. సమ్మర్లో మనం ఏం చేస్తామో సబ్బి వడియాలు అవి ఇవి పెడతా ఉంటాం కదా, అదేవిధంగా ఇవి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. వానాకాలంలో వేయించుకొని తింటే ఆ మజా చెప్పలేము, భలేగా ఉంటుంది. ఇది కొంచెం పిందిగా ఉండేప్పుడే తింటే ఇంకా బాగా ఉంటుంది. అదే గుమ్మడికాయ తెచ్చినాము, కట్ చేసినాము, అవంతా క్లీన్ చేసేసి విత్తనాలంతా తురిమేసి కావాల్సినంత కొద్దిగా మంట ఆ నీళ్ళంతా వంపేసి ఆ పీస్ అంతా వేసి బాగా వేగనిచ్చినాము. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చక్కెర వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి సిమ్లో పెట్టి. మళ్ళీ ఇంకో పక్క నెయ్యి వేసుకునేసి పప్పులు వేయించుకొని దాంట్లో పోసుకుని చక్కెర వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది హల్వా. అంగడిలో పోయి తెచ్చుకోవడము తినడము ఇదంతా బాగుండదు. మనం ఇంట్లో చేసుకుంటే భలే ఉంటాయి మజాగా. కొద్దిగా తినేది ఇంకొంచెం తినొచ్చు, పక్కింట్లో